బాబాయ్ నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నాకు నచ్చింది భయ్య, నాకు నచ్చింది. పేదవాడు ఈరోజు ఆటో వేసుకొని ఏంటి ఒక కొండపల్లి నుంచి విజయవాడ తప్పని డౌన్ 600 వస్తే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఏంటి 130 రూపాయలు ఇంకా ఆయిల్ తీసి ఎంత మిగులుతాయండి. ఈరోజు ఆ 600 మిగులుతున్నాయి. ఆ 600 జేబులు ఇంకో 400 పంచుకొని సాయంత్రానికి ఇక్కడ తినే మేము వెళ్తున్నాం. మాకు ఇది బాగుంది భయ్య, బాగా జరుగుతుంది. ఈ అన్న క్యాంటీన్ పక్కన పెడితే ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ పథకాలు వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? మాకు అమ్మఒడి పడింది భయ్య, ఫీజు మింటు పడింది మా అమ్మాయికి. నాకైతే ఆనందంగా ఉంది. నాకు ఏంటంటే డెవలపింగ్ కావాలి, ఇలాంటివి చాలా కావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదు, అక్రమ కేసులు పెడుతున్నారు, గొంతు నొక్కుతున్నారు అంటారు జగన్ గారు. ఆ భగవంతుడే చూసుకుంటాడు అంతే అంటావు. సరే, జగన్ గారు పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు. జగన్ ఒకవేళ జనాలకు వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదు. ఆ పాదయాత్ర ఏమైనా ప్రభావం చూపించిద్దా వచ్చే ఎన్నికల్లో? భగవంతుడు ఎరక. సరే, ఫైనల్ గా జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? నాకు తెలియదు. ఒకవేళ అయితే ఏంటి రాజధాని పరిస్థితి ఏంటి, అమరావతి పరిస్థితి ఏంటి అంటే? ముందు ఇది కాపాడుకుంటే చాలు. చూద్దాం ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? అది తర్వాత సంగతి. ఏంటి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి మీరు ఏం చెప్తారు? బాగానే ఉందండి. మొన్న కాలికి నొప్పి అయినా కూడా ముంబైకి వెళ్ళి చేసుకుని వచ్చారండి. ఆయన నియోజకవర్గానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఆయన సహాయశక్తుల కృషి మీద బాగా చేస్తున్నారండి. ఈ 2 ఏళ్లలో పవన్ గారి పనితీరు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు 2 ఏళ్లలో? బాగుందండి. ఆయన ఈ మధ్యలో మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 మండలాలలో కూడా ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా రోడ్లు సౌకర్యం లేక, అంగన్వాడీ భవనాలు లేక, మంచినీటి సౌకర్యం కుళాయి లేక చాలామంది ఆ మధ్యలో పర్యటనలో చెప్పారండి. ఆయన సొంత డబ్బులతో అయితేంది, గవర్నమెంట్ డబ్బులు అయితేంది, ఇంకే డబ్బులు అయితే నిధులు అయితేందండి. ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మన్యం జిల్లాలలో రోడ్డు సౌకర్యం కానివ్వండి, కుళాయిలు పెట్టడం కానివ్వండి, బావులను తవ్వించడం కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ భవనాలు కట్టించడం కానివ్వండి చేశారండి. బాగా చేస్తున్నారండి. ఇవి ఏ పేపర్లో ఇయ్యారండి, కాకపోతే జనాలు ప్రజలు గమనిస్తున్నారండి. ఇంత చేస్తున్నా కూడా ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారండి, పని చేసేవాళ్ళు పని చేస్తూనే ఉన్నారండి. ఎవరో తిడుతున్నారు, ఎవరో మెచ్చుకుంటారని మన పని ఆపదండి. మన నియోజకవర్గాన్ని మన సహాయ శక్తుల మనం కృషి చేసుకుంటూ మనం పోవాలండి. అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. భవిష్యత్తులో పవన్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? లోకేష్ పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి పక్కన పెట్టేస్తే లోకేష్కు పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో పోటీ ఉంటుందండి. ఫ్యూచర్లో మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? మంచి అభిప్రాయం ఉందండి. ఆయన సహాయ శక్తుల కృషి మేరకు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి బాగానే పనిచేస్తున్నారండి. ఓకేనండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి అభిప్రాయం అంటే ఏముంది, ఆయన పనులు ఆయన చేసుకుంటానే వెళ్తున్నాడు. ఏంటి మధ్యలో పొలాలు పెట్టుకొని ఉంటారు, దాన్ని చేసుకొని కూడా ఆపుతున్నాం. నేను అదే అడగపోతున్నా. నెక్స్ట్ నువ్వే చెప్పావు, పుల్లలు పెట్టే వాళ్ళు మాటలేని ఆయన బయటకు వచ్చి కూటమిలోంచి సింగిల్గా ఒంటరిగా పోటీ చేస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. పవన్ గారు అయితే రాడు, అంత ఇదిగా రాలేరు. తమిళనాడులో విజయ్ గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన అవ్వారంటే ఒకటి ఏంటి దాని తగ్గట్టు వేరే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎవరో చెప్తారని కాదు, ఈ 2 కానీ ఇడిపోయాకో. అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటున్నారు. అవుతారు. ఎంతవరకు ఒక 60 సీట్లు అలా 70 సీట్లు వస్తాయి. సింగిల్ గా 170 స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం పవన్ రాదు. సింగిల్ గా రారు. ఏంటంటే కొన్ని ఏరియాలు వేస్తారు, కొంతమంది ఏరేపోవచ్చు. అవసరం ఆయనకి ఏం తెలుస్తుంది, నేను చెప్తున్నా. ఈ 2 ఏళ్లలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయినా సరే పనులు మాత్రం బాగా చేస్తున్నాడు. సింగిల్ గా కొన్ని ఏరియాలు ఉంటాయి, చెప్పండి దాని పొజిషన్. పవన్ గారు సింగిల్ గా పోటీ చేస్తే ఎవరికి లాభం అయితే మీకు ఉద్దేశంలో? ఉద్దేశం జగన్ కి లాభం అయిపోతుంది. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటది అనేది. నేను చెప్తున్నా కదా, ఇద్దరు కానీ ఇడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి కొట్టుకెళ్ళిపోతాడండి. ఓకే, వాస్తవం ప్రకారంగా మాట్లాడుకుంటే 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాబు, జగన్ గారి ప్రభుత్వం నాకు నచ్చలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారు నాకు కొద్దిగా గొప్ప నచ్చింది. తర్వాత నేను ఓటేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను. నిరుమోగమాటం లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఏం నచ్చలేదు, ఈ ప్రభుత్వం వచ్చాక ఏం నచ్చింది మీకు? జగన్ గారు ఉన్నప్పుడు అంతా గొడవలేనండి, తలకా నొప్పులండి. ఈ చంద్రబాబు నాయుడు ఆ తలకా నొప్పి గొడవలో పెట్టడండి. ఆయన ఏంటంటే ఒక పద్ధతిగా స్కూల్ తీసుకెళ్తాడు, అది మనకు నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడిపిస్తున్నారంట, పోలీసులు అడ్డం పెట్టుకొని. ఎవరండి అనింది? జగన్మోహన్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి అంటాడండి, మరి మనం కూడా అనాలంటే నీకు ఓపెన్గా చెప్పేస్తా. మరి సొంత బాబాయ్ని చంపేశాడు, మరి మేమేం అనాలి? సొంత బాబాయ్ని చంపేశాడు, మేమేం అనాలి? ఒక్క నిమిషం నీకేం తెలుసు? నాతో మాట్లాడు. సో మనం జగన్ గారు పదే చెప్పేది, నిన్న కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం మరి సొంత చెల్లిని తరివేశాడు, ఏమనాలి? అమ్మని తరివేశాడు, ఏమనాలి? అక్రమ కేసులు పెడుతుందంటే ఈ ప్రభుత్వం. అక్రమ కేసుల తొక్కేం కాదు. రేపు గవర్నమెంట్ మారితే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు జగన్ గారు. అవునా? నేను పట్టుకుంటా, మాట్లాడండి. జగన్ గారు ఇంకొకసారి అసలు రాడు. జగన్ 2.0 చాలా భయంకరంగా ఉంటదంట. రప్ప నరిగితే ఇక్కడ రప్ప నరికించుకోవడానికి ఎవడో తేడగా లేడు. జాగ్రత్తగా మాట్లాడండి జగన్ గారు. దేనికి? జగన్ గారు అభిమానులు కూడా దోస్తారు. అవును, దేనికండి భయపడేది? ఇప్పుడు ఆయన చేసేది తప్పు, ఆయన చేసింది తప్పు. ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్ గారు మాత్రం లేదమ్మా, అట్టి పరిస్థితిలో లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మరి మీరు వచ్చే ఎన్నికల్లో? అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్, అంతే. జగన్ గారు మాత్రం ఆవిడ, ఎందుకంటే ఆయన చేసే పనులు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ గారి మీద నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తాడండి. ఒక రెండు పార్టీ రాజీ అంటే రాజకీయం ఇంకో లెక్క ఉంటుంది. కొంతమంది రాజకీయం తెలియదు, రాజకీయం కొన్నాళ్ళు సీఎం అయినా కొన్నాళ్ళు సీఎం లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఎవరు రాజకీయం పూర్తిగా తెలియదు ఆయనకి. నిన్నకాక మన రాజకీయంలోకి వచ్చాడు, పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఎలా అనిపిస్తుంది అసలు ఆయన పనితీరు? పవన్ గారిది బాగానే ఉందండి, పర్లేదు. ఆయన దగ్గర నేర్చుకున్నట్లుగా కనిపిస్తుంది. చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, చాలా వరకు నేర్చుకున్నాడు. ఒక రాజకీయంగా అయితే సంపాదించింది ఏమీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి లేక 16 నెలలు జైల్లోకి వెళ్ళి ఉండి నీకు రాజకీయ అనుభవం ఉంటే ఇంకా మాట్లాడతావు నువ్వు. 1,000 కోట్లు సంపాదించి పవన్ గారు అభిమానులు కోరుకుంటుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి కావాలనేది ఆయన అవ్వాలండి. నేను కూడా ఇంకా పబ్లిక్ చెప్తాను, ఎప్పుడు చౌదరులు రెడ్లే కాదు, ఒక మిగతా కూడా ఎవడ సీఎం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అందరు రెడ్లు ఎంతమంది చేసే నాయకత్వం. ఎన్టీ రామారావు పుణ్యమానాక రాజకీయం మారింది, 83 రాజకీయం మారింది. ఇప్పుడు రాజకీయం మారాక చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. కానీ నెక్స్ట్ కూడా కొడుకు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, అది లెక్క రాజకీయంగా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో సింగిల్ పోటీ జరగదు తమ్ముడిది. సింగిల్ గా పోటీ ఎప్పుడు జరగదు, అది ఒక భ్రమ. కలిసే చేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు. కూటమిలోనే లొకేషన్ కాదని పవన్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతారా? నిలబెడతారు, నిలబెట్టాలి కూడా. అది రాజకీయంగా చూద్దాం అది ఏం చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడు కొడుకు ఎంత రాజకీయం ఉంది? ఎన్ని సంవత్సరాల వయసు? పవన్ కళ్యాణ్కి ఎన్ని సంవత్సరాల వయసు? రాజకీయ అనుభవం లేదా? ఇప్పుడు కాదు, ఆయన 2012-13 పార్టీ పెట్టాడు. నువ్వు అప్పుడు రాజకీయంలోకి వచ్చా రాలేదుగా? పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చాడు, నువ్వు లోకేష్ రాలేదుగా రాజకీయంలోకి? 14 మంత్రి అయ్యాడు ఆయన పార్టీ వచ్చాక. అది ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ గారు రాజకీయంగా ఏ స్వార్థం లేకుండా రాజకీయం చేస్తాడండి. అలాంటి రాజకీయం రాష్ట్రం చాలా ముఖ్యం, అవసరం.